చేస్తా అంటూ ఇక్కడే ఉంటే సరిపోదు, వెళ్ళి మొదలు చేయడానికి ట్రై చేయొచ్చు. అంతెందుకు, భయపెట్టడానికి కూడా చూడొచ్చు. ఎందుకు వింటాను ఆంటీ? నా మొగుడు నాకు ముఖ్యం. వెళ్ళు, నేను చూస్తా. ఒకవైపు అత్తారింటి పరువు కాపాడు, ఏదో ఒక చిచ్చు పుట్టించగలరు మామ్. మా అనామికను చూసావా? ఒక్క అనామికనే కదా. సరే, ఆ ఒక్క అనామికే చూసావా? ఆ ఒక్క అనామిక ఆకాశంలో ఉంటుందా? నా నెత్తి మీద ఉంటుంది. మీరు ఆగండి. అవునా? నాకు భార్యలా ఏనాడు ఈ ముద్దుల అత్తకి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? ఏమూలో కూర్చొని కారణం క్రియేట్ చేసుకుని. మరైతే నీతో కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? వస్తుందిలేండి. ఎరా, నిజం చెప్పు. ఆవేశంగా చెప్తున్నావు, చెప్పు. ఏమైనా అన్నావా? అమ్మా, ఈ ఇంట్లో ఇద్దరే ఏంటి? అందరితో అందరూ గొడవ పడుతూనే ఉంటారు. ఆ పడ్డం వేరు, ఈ అత్త, మీరు మీ పనులు చేసుకుంటే మర్యాదగా. కవి గారు, ఏదైనా కోపం ఖచ్చితంగా తెలిసుండదు. నా తమ్ముడు అబద్ధం చెప్పడు పిన్ని. అవును, నువ్వేం చేశావు? మా నమ్మకాన్ని నిలబెట్టావా? ఏమో. కలకత్తాకి వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అని చెప్తున్నారు. చూద్దాం పద. కానీ పంపించవా? చెప్పకుండా ఎలా పంపిస్తామండి? కారణం సరిపోతుందా? అరెస్ట్ వారెంట్ కూడా కావాలి. తప్పు చేసిందే కాకుండా మళ్ళీ ఎదురు చెప్తున్నావేంటి? అదే అడుగుతున్నాను, ఏం తప్పు చేసింది అని. స్టేషన్కి వచ్చి తను ఈమె మాయలో పడి తన భర్త కొట్టాడని గృహహింస. మేమంటేనే పడదు. ఏవైనా ఉంటే వెళ్ళి దాన్ని ఏంటి తమాషగా ఉందా? వయసుకొచ్చిన అమ్మాయిని పిచ్చి పిచ్చి మా డ్యూటీకి అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. పదండి. ఏంటి అప్పు? అప్పు అప్పు చెప్పరా, ఏం జరిగింది? చెప్పు. చెంప పగలగొట్టాను. నాకు గంట క్రితం నా భార్య మీద కోపం వచ్చింది. ఇప్పుడు కొట్టాలా వద్దా అని చర్చించి మరీ కొట్టాలా? విన్నారా? నన్ను కొట్టానని నేను చెప్తే మీరు నమ్మలేదు సార్. ఇప్పుడు మీరే విన్నారు కదా. ఈ డొమెస్టిక్ వైలెన్స్ నేను భరించలేను సార్. మీ డ్యూటీ మీరు చేయండి. అనామిక, ఏంటిది? క్షమించండి అత్తయ్య, నేను మీ అబ్బాయి మీద కేసు. నాకు అన్యాయం జరుగుతోంది. అదేంటని ఇస్తున్నారు? నా భర్త ఈ రాహుల్ తప్పు చేశాడంటే నమ్ముతాను. ఏమంటే ముందు నీకు మూర్ఖత్వం ఎంతుందో ఆడుకుంటే పోయే విషయానికి కేసు దాకా వెళ్ళకండి. ఇన్స్పెక్టర్ గారు, నాతో సరిగ్గా ఉండటం లేదు. నేను మీ పై ఆఫీసర్ని కలవాల్సి ఉంటుంది. అనామిక, నువ్వెప్పుడు అందరినీ అపార్థం చేసుకుంటూనే ఉంటావా? దానికే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా? అప్పుడు కేసుని వెనక్కి తీసుకో. నేను నీ అంత పిచ్చిదా, నేను అలా ఉండలేను. ఇప్పుడు మాత్రం వెలగబెట్టావా కాపురం? చిన్నపిల్లల చేష్టలని చూసి చూడనట్టు వదిలేస్తే ఇంత ధైర్యం? మనల్ని తీసుకొచ్చి మాట్లాడిస్తే పోయేదానికి నీ బంధాన్ని నువ్వే చిక్కుముడిగా మార్చుకోవద్దని హెచ్చరిస్తున్నాను. అది అర్థం చేసుకో. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక గొడవ జరిగిందేమో తప్ప ఇంటెన్షనల్గా ఈ కేసు టేకప్ చేశారంటే. సారీ సార్, మీ తనంతట తాను కేసు వాపస్ తీసుకుంటానంటే మాకేం అనామిక,
నేను కళ్యాణ్కి ఏం చెప్పాలో అది చెప్తాను. అప్పు విషయంలో పోనీ ఏం చేస్తే నీ పట్టుదల విడిచిపెడతావో? బుద్ధి లేని పనిచేస్తుంది అనామిక. మీరు కూడా దీర్ఘాలు తీస్తూ కండిషన్లు పెట్టమని హింట్లు ఇవ్వకండి. నువ్వేం కోరుకుంటున్నావో అదైనా చెప్పు. నేను మాత్రం నా భర్త జైలుకి వెళ్ళాలని కోరుకుంటాను అత్తయ్య. ఆ అప్పు నాకు ఏంటి? అది ఇంకో జన్మెత్తినా నీలాంటి ఆడదానికి జీవితాంతం జైల్లోనైనా ఉంటాను గాని నేను కాపురం చేయడమే యావజ్జీవ కారాగార శిక్షతో సమానం. ఇంత చిన్న విషయాన్ని మీరు కూడా పెద్దది చేసుకోవద్దు సార్. ఇంత చిన్న విషయానికి కూడా పోలీస్ కేసు పెట్టిన ఈ జైలుకి పంపండి. పదండి. రే నువ్వు ఊరుకోరా కళ్యాణ్. పోనీవే. ఆ అమ్మాయి పెట్టింది మామూలు కేసు కాదు కదా సార్. ఈనాడు నా కూతురికి ఏం న్యాయం చెప్తుందో, ఏం సమాధానం చెప్తుందో విత్డ్రా చేసుకుందా సరే.